కొరకు మత్తయి సువార్త 14వ అధ్యాయములో 23 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14లో 23 నుంచి. ప్రియమైనటువంటి దైవ సంగమా, ఇప్పుడు చదువు వినబడినటువంటి వాక్యము మనం పలుసార్లు విన్నా కూడా ఇలాంటి పరిస్థితులు అంటే మన యొక్క జీవితంలో ఏ స్థితిగతిలో ఉన్నామని మనం గుర్తిరిగిన వారుగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన జీవితంలో ఏమి చెయ్యజాలడు లేకపోతే ఏమి చెయ్యగలడు అనబడినటువంటి ధైర్యం కలిగి మనం ముందు సాగేటువంటి వాక్యంగా ఇది మనకు ఉండగలదు. ఎందుకంటే ఈ జీవితం అనున్నది నిజముగానే ఎన్నో విధమైన శోధన, ఎన్నో విధమైన బాధలు, ఎన్నో విధమైనటువంటి కష్టములతో కూడినది. క్రైస్తవ జీవితం అనున్నది ఎప్పుడు కూడా ఒక ఉల్లాసమైనటువంటి లేకపోతే ఒక మెత్తలో పడుకునేటువంటి అది ఉల్లాసకరమైనటువంటి జీవితం కాదు. ఎందుకంటే అబ్రహామునికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ ప్రజలు తన దేశం కాని మరో దేశంలో వారు బానిసులుగా ఉండేదరు. అయ్యా, అబ్రహాముతో దేవుడు బానిసులుగా ఉండేదరని చెప్పను, కానీ ఆ తర్వాత ఉండేటువంటి భాగము చాలా ప్రాముఖ్యం. ఆయన ఏమన్నాడు? వారు ఆ దేశముల నుండి బయలుదేరి వచ్చేదరు. మనం అనుకోవచ్చున్నాము, అయ్యా ఈ యొక్క స్థితిగతులు, ఈ యొక్క సమస్యలు లేకపోతే ఈ యొక్క పోరాటములు అది ఎప్పుడు నాకు ఉండునా అనేసి మనం ఎప్పుడు కూడా మనము దిగులు పడుతూ ఉంటున్నాం. ఇప్పుడు మనం చదువు వినబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో కూడా దయచేసి గమనించండి నా ప్రియమైనటువంటి దైవ సంగమా. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్య విస్తీర్ణ కొరకు ఆయన దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉండేటువంటి దేవుడు. ఎందుకంటే ఈ లోకంలోకి ఆయన వచ్చితే పరలోక రాజ్యమును స్థాపించడానికి మాత్రమే. తెలుసు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తెలుసు ఈ శిష్యులు పెట్టెజాలని చెప్పేసి, కానీ యేసునకు ఒక మాట మాత్రం తెలుసు, పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇవ్వబడినటువంటి అధికారమును బట్టి ఈ 5 రొట్టెలు 2 చేపలు వచ్చి ఉండేటువంటి ఎన్ని వేల మందికి సంతృప్తిగా పెట్టగలనేసి. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులు నిజముగానే కొన్ని ఉండవచ్చు, కొంత మాత్రం మనం కలిగి ఉండవచ్చు. కానీ నా ప్రియమైనటువంటి దైవ సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో దాన్ని పెట్టినప్పుడు సహజంగా నేను కానుకలను గురించి, దశమ భాగం గురించి సహజంగా ఎక్కువ మాట్లాడాను. కానీ అది ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవులు అయినటువంటి మన జీవితంలో, దేవుని బిడ్డలైనటువంటి మన జీవితంలో మనము ఎరిగి ఉండవలను. తెలుసు, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తెలుసు ఈ శిష్యులు పెట్టెజాలని చెప్పేసి, కానీ యేసునకు ఒక మాట మాత్రం తెలుసు, పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇవ్వబడినటువంటి అధికారమును బట్టి ఈ 5 రొట్టెలు 2 చేపలు వచ్చి ఉండేటువంటి ఎన్ని వేల మందికి సంతృప్తిగా పెట్టగలనేసి. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులు నిజముగానే కొన్ని ఉండవచ్చు, కొంత మాత్రం మనం కలిగి ఉండవచ్చు. కానీ నా ప్రియమైనటువంటి దైవ సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో దాన్ని పెట్టినప్పుడు సహజంగా నేను కానుకలను గురించి, దశమ భాగం గురించి సహజంగా ఎక్కువ మాట్లాడాను. కానీ అది ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవులు అయినటువంటి మన జీవితంలో, దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితంలో మనము ఎరిగి ఉండవలను. ఎందుకంటే ఈ గింజలు ఉన్నాయి చూడండి, గింజలు దాన్ని విత్తనం కోసం పెట్టుకొని ఉంటారు. కోత కొయ్యగానే దాన్ని తీసుకొచ్చేసి వారు మూటలు మూటలుగా పెట్టుకుంటారు. ఆ తరువాత దానిలో కొంత మాత్రం తీసి విత్తనం కోసం పెట్టుకుంటారు.
గమనించండి. ఇప్పుడు ఇక్కడ అమర్చబడినటువంటి లేకపోతే మూట మూటగా పెట్టుకున్నటువంటి వాటిని వారు భోజనం చేస్తూ ఉంటారు, కానీ విత్తనం కోసం పెట్టినటువంటి గింజలను వారు ఏం చేస్తారు? ముట్టరు. మనలో చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఇది నాకు విత్తనం కోసం, ఇది విత్తనం కోసం, విత్తనం కోసం అనేసి చాలా మంది ఇంకా దేవుని సన్నిధానంలో, అంటే నేను ఏమంటున్నా దయచేసి గమనించండి. మీరు మీ యొక్క అంటే వీలు లేనటువంటి పరిస్థితుల్లో మీ అవసరం కంటే ఎక్కువగా అనేసి నేను అడగటం లేదు. ఆ విత్తనం కోసము పెట్టుకున్నటువంటి విత్తనములను ఒకవేళ అలాగే వదిలేయండి, ఏమైపోతుంది? హలో, పురుగులు పడి అది చచ్చినదై ఉంటుంది. కానీ దాన్ని తీసుకువెళ్ళి మీరు పొలంలో వేయండి, ఒక గింజ 100 గింజలుగా ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే మలాకి గ్రంథంలో మలాకి ప్రవక్త అంటున్నాడు, మీరు దేవునికి ఇచ్చి దేవుణ్ణి పరిశోధించుడి. విశేషంగా మన సహోదరులు బట్టి దేవునికి వందనాలు. కొంతమంది దేవునికి యథార్థంగా నిజాయితీగా దశమభాగం ఇచ్చేవారు కలరు, కానీ వారందరూ కూడా గొప్ప కలిగిన వారాను మీరు అడిగినట్లయితే లేదు. కానీ నా ప్రియమంత దేవచనమా, దేవుని సన్నిధానంలో నిలువబడినప్పుడు లేకపోతే పరలోకములో మనము ప్రవేశించినప్పుడు మనం ఎంతగా దేవుని కొరకు విత్తినామో అంతకంతగా దేవుని యొక్క సన్నిధానంలో మనము ఇహమందును పరమందును దాని యొక్క ప్రతిఫలమును అనుభవించడం. హల్లెలూయా. కానీ చాలా మందికి తెలియదు దశమభాగం పాపం ఏమిటో. సరే, ఇప్పుడు నేను ఆ విషయంలోకి వెళ్ళడం లేదు. 5 రొట్టెలు 2 చేపలు బాబు ఆ యొక్క చిన్నవాణి చేతిలో ఉండగా వాడేం చేస్తున్నాడు? శిష్యునికి ఇవ్వగా ఆ శిష్యుడు దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేతిలో తీసుకొని వచ్చేసి, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దాన్ని ఏం చేస్తున్నాడు? దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి పచ్చిక మీద కూర్చుంటుని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. అయ్యా, ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మొదటి భాగము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు సన్నిహితుడు అయినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను హతమార్చబడ్డాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అడ్డుకొరకు రాలేదమ్మా. పరిస్థితులు ప్రతికూలమైన, పరిస్థితులు బాధకరమైన, తనను వెదికి వచ్చినటువంటి జనముల మీద కనికరపడి తండ్రి అయిన దేవుని యొక్క ప్రార్థన చేసి 5,000 మందికి, అనగా ఇంచుమించి 20,000 మంది ఇంచుమించి ఉండవచ్చు, అంతమందిని నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపల చేత వారిని పోషించెను, తృప్తిపరచను. అది మట్టుకు కాకుండా 12 గంపలు వారు నిండా ఎత్తినట్లుగా గమనిస్తున్నాం. ఇప్పుడు దయచేసి గమనించండి, ఎందుకు ఏకాంతంగా ఉండడానికి వెళ్ళినాడు? బాప్తిసమిచ్చి యోహాను లేదు కావున తండ్రితో దేవునితో మాట్లాడడానికి, దేవునితో ఏకాంతంగా ఉండడానికి ఆయన అరణ్యమునకు వెళ్ళను. ఈ మధ్యలో ఈ జనాలు రావడమును బట్టి తాను ఎందుకు పంపబడ్డాడో ఆ కార్యమును కూడా ఆయన నెరవేర్చను. ఆ కార్యమును కూడా ఆయన నెరవేర్చిన పిదప ఇప్పుడు ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? జస్ట్ ఒక 10 నిమిషాల్లో ముగిస్తానంతే. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశారు.
ఆయన జబుసమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉంటను. అయ్యా దయచేసి గమనించండి. ఇప్పుడు జనములు వచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తు చేత మేలులు పొందినారు. మేలులు పొందినటువంటి జనములని ఎక్కడికి పంపించారు? మీరు వారి ఇంటికి వెళ్ళిపోండి. ఇప్పుడు తన శిష్యులతో ఏమంటున్నాడు? మీరు అద్దరికి వెళ్ళండి. మేలులు పొందినటువంటి జనములను వారి వారి ఇంటికి పంపించేసి తన యొక్క శిష్యులను మీరు అద్దరికి వెళ్ళండి అని సముద్రంలోనికి పంపిస్తూ ఉన్నాడు. మనలో చాలా మంది ఏంటంటే మన ఇంటికి పోవాలని ఆశపడతాం, కానీ సముద్రంలో వెళ్ళవలనని ఆశపడం. అంటే మేలులు పొందినటువంటి జనాంగము వారి ఇంటిలో వెళ్ళి సుఖముగా వారు ఉండగా తన శిష్యులను మాత్రం ఆయన ఏం చేస్తున్నాడమ్మా? అద్దరికి వెళ్ళండి అని సముద్రంలోనికి పంపిస్తున్నాడు. నీవును నేనును సముద్ర ప్రయాణంలో ఉన్నాము. నీవును నేనును మనకు అనగా ఆ యొక్క 24వ వచనంలో గమనించండి. అప్పటికి అదోన దరికి దూరముగా నుండగా గాలి ఎదురు అయినందున అలలు వలన కొట్టబడుచు ఉండెను. అయ్యా సముద్ర ప్రయాణం అనున్నది ఎప్పుడు ఏమి ఎక్కడ ఎలాగ జరుగునో మనకు తెలియదు. ఎందుకంటే ఏ సముద్రంలో ఎప్పుడు అలలు విసిరి కొట్టునో మనకు తెలియదు, ఎప్పుడు గాలి మన ఎదురుగా వచ్చునో మనకు తెలియదు. కానీ నా ప్రియమైనటువంటి దైవ సంగమా, నీవు నేను సముద్ర ప్రయాణంలో ఉన్నాము. మన నావ అనున్నది అలల వలన కొట్టబడుచు ముందు ఎల్లలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నేను అలాంటి వారు శిష్యులై ఉన్నాం. సుఖముగా ఇంటిలో పడుకొని సుఖముగా ఇంటిలో మరి ఉండేటువంటి సుఖవంతమైనటువంటి జీవితం కలిగిన వారు ఎవరు? దేవుడి చేత మేలులు పొందిన వారు అనున్నది మరచిపోవద్దు. నాకు ఎవరు కూడా ఏ మేలు చేయలేదయ్యా. నా కష్టం, నా బుద్ధి, నేను ఇలా ఉన్నాననేసి ఎవరు అనుకోగలరో ఏమో. కానీ గత దినాల్లో వచ్చినటువంటి లేకపోతే జీవించి మరణించినటువంటి ఎంతో మంది మీరు గమనించినట్లయితే వారందరూ గొప్ప ధనికులు, గొప్ప చదువు కలిగిన వారు, అది మటు కాకుండా దేవునికి భయపడి దేవుని సేవల పక్షమున నిలిచినటువంటి వారు కలరు. కానీ వారందరూ ఇది నా లోకంలో లేదు. కానీ నీవు నేను ప్రాణముతో ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప. ఇప్పుడు దయచేసి గమనించండి. జనములను తన ఇంటికి పంపించేసి శిష్యులను సముద్రంలోనికి పంపించి వారు ఇప్పుడు ఏం జరుగుతున్నది? గాలి ఎదురు అయినందున అలలు వలన కొట్టబడుచు ఉండను. 25వ వచనంలో దయచేసి గమనించండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. మీరు దానికి ముందు గమనించినట్లయితే సాయంకాలం అయినప్పుడు 23వ వచనంలో యేసుక్రీస్తు కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం ఈ యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు? సముద్రం మీదకి ప్రయాణమై బయలుదేరి వెళ్ళినారు. ఇప్పుడు ఇంచుమించి గాలి వచ్చింది, అలల వలన కొట్టబడుతూ ఉన్నది. వారు నావను నడిపించడానికి, దోణను నడిపించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ 25వ వచనంలో గమనిస్తున్నాము. రాత్రి 4వ జామున. సహజంగా ఇశ్రాయేల్ యొక్క వారి యొక్క కాలక్రమంలో గమనించినట్లయితే ఒక్కొక్క జామ్ అన్నది కలదు. ఇది 4వ జామున అంటే మన పరిశీలకులు ఏమంటున్నారంటే ఇంచుమించి ఉదయమున లేకపోతే పెందల కాడ ఇంచుమించి ఒక 3-4 గంటలు అయి ఉండాలి. హలో, సాయంకాలం నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తూ ఉండగా
శిష్యులు సముద్రం మీద వెళ్తూ ఉండగా సముద్రం మీద వచ్చినటువంటి గాలి ఆయనకు తెలుసు, దోణిని నడిపించడానికి ప్రయాసపడుతున్నారు ఆయనకు తెలుసు. అయినా కూడా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు తెలుసు యోబును కూర్చున్నటువంటి కార్యం ఏమిటి. అపవాది అయినటువంటి సాతానుడు వచ్చాడు, ఊరికేనా ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు, నిన్ను మరవకుండా ఉన్నాడు. కారణం ఏమిటంటే నీవు ఆయనను అంతగా దీవించినావు కదా. దేవుడు అన్నాడు, ఆయనది ఎంత నువ్వు నష్టపరచగలవు నష్టపరచు. అన్ని పోయినది. మొత్తం పోయిన తర్వాత యోబు అంటున్నాడు, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి నామమునకు స్తోత్రం కలుగును కాకన్నాడు. మరలా అపవాది వచ్చాడు. దేవుడు అడుగుతున్నాడు, నా యోబును గమనించినావా? ఇంకా తన యథార్థతను ఆయన వదలకుండా ఉన్నాడే అనేటప్పుడు మళ్ళీ అపవాది ఏమన్నాడో తెలుసా? ఇంకా అతని యొక్క శరీరమును నువ్వు ముట్టలేదు, ఆయనకి ఏ బాధ లేదు, నష్టమైంది వాస్తవమే, కానీ శరీరం నుండి ఏ వేదన లేదు. కావున ఆయన యొక్క శరీరమును తాకినట్లయితే అప్పుడు అపవాదితో దేవుడు ఏమంటున్నాడు? ఆయన ప్రాణములకు మాత్రం ఏ హాని చెయ్యకూడదు, ఆయన శరీరము ఏమైనా చేసుకో. అయ్యా, సముద్రం మీద వెళ్ళేటువంటి ఒక శిష్యులు ప్రాణ అపాయంలో ఉన్నారు. ఇంకొక మాటలు చెప్పాలంటే అందులో ముగ్గురు ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు కూడా చేపలు పట్టేటువంటి వారు, జాలరు. వారికి సముద్రం అంటే దాన్ని కూర్చి వారు భయపడనక్కర్లేదు. ఏ యొక్క గాలి లేకపోతే ఏ ఒక్క అలలు లేకపోతే ఏ యొక్క అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలాగా బయటపడగలరు అని తెలుసు. అయినా కూడా మీరు గమనించండి, శిష్యులు పడవను నడిపించడానికి ప్రయాసపడేటప్పుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాకు తెలుసు, నా తండ్రి ఆజ్ఞ లేకుండా ఇదేంటమ్మా ఒకటి కూడా కింద పడదు. హల్లెలూయా! విశ్వాసం కలిగి ఉన్నామా? హల్లెలూయా! మన జీవితంలో దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగడానికి వీలు కాదు. అందుచేతనే అక్కడ అలాగే ఉంటుంది, ఒక్క వెంట్రుక కూడా దేవుని ఆజ్ఞ లేకుండా రాలేదంట. చాలామంది రాయబడి ఉన్నది, దేవుని చిత్తం లేకుండా ఒక వెంట్రుక కూడా రాలేదు. హల్లెలూయా! అయ్యా, వెంట్రుక అనేది ఏంటి? సహజంగా అది అంటే అది ఎంత విలువైనది అయినా కూడా అది హీనమైనదే. కానీ అలాంటి దానికే నా దేవాది దేవుడు మాట ఇచ్చినట్లయితే, లేకపోతే శ్రద్ధ వహించినట్లయితే, నీవును నేనును ఆయన యొక్క రక్తము చేత కొనబడినటువంటి వారు. హల్లెలూయా! కావున దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏమీ జరగదు. కొన్నిసార్లు నీరసించిపోతున్నాం. ఎందుకయ్యా ఇలాగ జరుగుతున్నది? నేను మేలు చేయాలని అనుకున్నానే, నేను మంచిదే చేయాలని అనుకున్నానే, కానీ నా ఎదుటి వారు ఇలాగ చేస్తున్నానని మనసి బాధపడేటువంటి సమయమున దయచేసి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారి యొక్క జీవితంలో జరుగుచున్నది అన్నీ కూడా మేలు కలుగుటకై సమకూడి జరుగును. హల్లెలూయా! హల్లెలూయా! కావున నా ప్రియమైనటువంటి దైవ సంగమా, అయ్యా, సాయంకాలం అయినప్పుడు కొండ మీద ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి నా యేసుక్రీస్తు సముద్రం మీద సాయంకాలము నుండి ఇంచుమించి వేకువ జామున వరకు ప్రయాసపడేటువంటి తన యొక్క శిష్యులను కూర్చి ఆయనకు చింత లేదా? తెలుసు, నా తండ్రి చిత్తం లేకుండా వారికి ఏ ప్రాణ అపాయం కలుగుదనేసి. ఆఖరిగా గమనించినట్లయితే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడమ్మా? 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. వచ్చిన తర్వాత వారు యేసు ప్రభు అని ఎరగలేదు, వారు భూతమని అనుకున్నారు. వెంటనే ఆయన ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి
ఒక్కడని వారితో చెప్పగా పేతురు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీవైతే నేను కూడా ఈ నీళ్ళ మీద నడిచి రావడానికి నాకు సెలవు ఇమ్ము. వెంటనే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడు? రమ్ము అనగానే పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయా. లోకంలో నీళ్ళ మీద, సముద్రం మీద నడిచినటువంటి ఇద్దరు మాత్రం కలరు. నెంబర్ 1 మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నెంబర్ 2 పేతురు. పాత నిబంధన కాలంలో గమనించినట్లయితే అహిత్తు దేశం నుంచి వచ్చినటువంటి ఆ ప్రజలను సముద్రమును ఆయన 2 బాయలుగా చీల్చి ఎండిన నేలలోనే నడవజేసినాడు. కానీ ఇక్కడ ఏ సముద్రము గాలితోనూ తుఫానుతోనూ అలలతోనూ కొట్టుకొని పోబడుచున్నదో ఆ సముద్రం మీద నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నడిచినాడు. యేసుక్రీస్తు మాత్రం కాదు, ఆయన నమ్మి దోణలో నుండి దిగినటువంటి పేతురు కూడా సముద్రం మీద నడిచినాడు. నీవును నేనును విశ్వాసం కలిగినట్లయితే, అనగా విశ్వాసం కలిగి ఉందాం. మనం ఏ సముద్రంలో వెళ్తున్నామో, ఏ దోణ మీదికి మనకు ఎదురుగా బలమైనటువంటి గాలి, బలమైనటువంటి తుఫాను విసురుచున్నదో ఆ యొక్క సముద్రం మీద మనం నడిచేద్దాం. విశ్వాసం కలిగి ఉందాం నా ప్రియమైనటువంటి దైవ సమూహమా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి కార్యం దయచేసి గమనించండి. నడిచేను గాలిను చూచి భయపడి మునిగిపోసాగి. ఎప్పుడు వరకు మన యొక్క కనుదృష్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద కలదో, ఎప్పుడు మనకు విరోధంగా లేచి వచ్చేటువంటి పొంగి పొర్లేటువంటి ఆ అలలను, పొంగి పొర్లేటువంటి సముద్రమును మనము చూడకుండా ఉంటామో అప్పుడు వరకు మనం ఎన్నడూ కూడా మునిగిపోము. కానీ తలకు మించినటువంటి ఈ యొక్క గాలి కానీ, ఈ యొక్క పెను తుఫాను కానీ, పొంగి లేచేటువంటి సముద్రం వచ్చేటప్పుడు నిజముగానే మన యొక్క పరిస్థితులు యేసును చూడనీయకుండా మనల్ని మరలించగలదు. నా దేవుని వాక్యం సెలవిస్తున్నది, యేసు అనగా పేతురు సముద్రంలో నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగిన తర్వాత, సపోజ్ ఏదైనా అపాయం మనకు జరుగుతుంది అనుకోండి, మనం వెంటనే ఏమంటాం? అమ్మా అంటాం. హలో. కానీ నా పేదరు ఏమంటున్నాడమ్మా? ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. అయ్యా, నీవును నేను నమ్ముకునేటువంటి, ఆశ్రయముగా ఉండేటువంటి, ఆధారపడేటువంటి యెహోవా దేవుణ్ణి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని, తండ్రి నాకు సహాయము చేయము అని మనం అడిగేటప్పుడు ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే అత్యధికమైనటువంటి కార్యం చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్న తర్వాత సముద్రంలో అంటే దోణలో నిల్వ పెట్టేసి అంటున్నాడా? చెయ్యి చాపి అతన్ని పట్టుకుని వెంటనే ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పను. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అడిగాను. గమనించండి. అంటే పడిపోయినటువంటి పేతురు ఆయనని పడనీయకుండా ఆయనని వెంటనే పట్టి లేపిన తరువాత నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముందుగా ఆయనని ఏమంటున్నాడు? స్థిరపరచుచున్నాడు. అల్ప విశ్వాసి, నువ్వు ఎందుకు సందేహపడ్డావు? మన జీవితంలో కూడా పడిపోయేటువంటి పరిస్థితులు మన దేవాది దేవుడు మనల్ని లేవనెత్తుచున్నాడు. లేవనెత్తేటప్పుడే దేవుడు మనల్ని ఏమని అంటే కోరుతున్నాడు, మనల్ని ఏమి అడుగుచున్నాడు? నీవు ముందు స్థిరపడు.
నీవు ఎవరిని నమ్ముచున్నావో, లేకపోతే ఎవరి మీద నీ యొక్క అనగా లక్ష్యమును ఉంచాలని అనుకున్నావో ఆ లక్ష్యమును ఉంచు. మన గురి, మన యొక్క ధ్యేయం, మన యొక్క కనుదృష్టి అన్నీ కూడా ఎవరై ఉండాలమ్మా? మన యెహోవా దేవుడుగానే ఉండాలి. వారు దోణ ఎక్కేటప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయనతో పాటు పేదరు వస్తున్నాడు. పడిపోయినటువంటి పరిస్థితులు ఆయన్ని చెయ్యి చాపి లేపుచున్నాడు. దోణ ఎక్కగానే గాలి ఏమైపోయినదమ్మా? అణగినట్లుగా గమనిస్తున్నాం. కానీ అంతటా దోణలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఎందుకంటే ఇదే జనాంగం నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇంతకు ముందు చెప్పినటువంటి మాటలని విన్నారు. 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి పోషించడం కళ్ళారా చూచినారు. 12 గంపలు మిగిల్చి కార్యము వారు చూచినారు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? పొంగి లేచి వచ్చేటువంటి గాలితో సతమతమైపోయినటువంటి సముద్రము దోణ ఎక్కగానే నిమ్మలమైనటువంటి పరిస్థితిని చూడగానే దేవుడికి వాక్యంలో చదువుచున్నాము. ఏమంటున్నారమ్మా? నీవు నిజంగానే దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.